ఈ ట్యుటోరియల్లో మనము ఈ వీడియోలో మనము ఐఎఫ్ ఫంక్షన్ అంటే ఎక్సెల్లో ఇఫ్ ఫంక్షన్ ఇక్కడ ఐఎఫ్ఎఫ్గా మారుతుందన్నమాట. ఐఎఫ్ఎఫ్ ఫంక్షన్ని ఏ విధంగా యూజ్ చేయాలో ఎంఎస్ఎస్ఎస్ 2007లో ఏ విధంగా యూజ్ చేయాలో నేర్చుకుందాము. ముందుగా మనము టేబుల్ని అంటే స్టూడెంట్స్ మార్క్స్ అనే టేబుల్ని క్రియేట్ చేసుకుందాము. స్టూడెంట్ ఐడి డేటా టైప్ నంబర్, దాన్ని కాపీ చేసుకొని కింద పేస్ట్ చేసుకొని ఐడి తీసి ఫస్ట్ నేమ్ ముందు వీడియోలో చూసినట్టుగానే మనం ఇక్కడ డేటా టైప్ లుకప్ విజార్డ్లోకి వెళ్ళి స్టూడెంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళి స్టూడెంట్ ఐడి స్టూడెంట్ ఫస్ట్ నేమ్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టుకొని మళ్ళీ స్టూడెంట్ ఫస్ట్ నేమ్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు రిలేషన్షిప్ అడుగుతుంది. ఎందుకంటే మనం దాంట్లో ఉన్న డేటాని దీంట్లో కలుపుకున్నాం కాబట్టి రిలేషన్షిప్ అడుగుతుంది. మనం ఓకే చేయాలి. నెక్స్ట్ కాపీ చేసుకొని ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కింద మార్చుకొని డేటా టైప్ టెక్స్ట్ అవుతుంది. ఇది డేటా టైప్ టెక్స్ట్. తర్వాత ఇప్పుడు మనం ఒక్కొక్క సబ్జెక్ట్ని మనం ఎంటర్ చేసుకుంటూ పోదాం. ముందు తెలుగు మనం మార్క్స్ ఇస్తాం కాబట్టి డేటా టైప్ నంబర్ అవుతుంది. అలాగే ఇంగ్లీష్ డేటా టైప్ నంబర్, మ్యాథ్స్ డేటా టైప్ నంబర్, సైన్స్ సోషల్ డేటా టైప్ నంబర్, సైన్స్ డేటా టైప్ నంబర్, హిందీ డేటా టైప్ నంబర్, టోటల్ నంబర్, గ్రేడ్ టెక్స్ట్ డేటా టైప్ టెక్స్ట్. ఇక్కడ టోటల్ ఉంది కదా, టోటల్లో మీరు ప్రీవియస్ వీడియోలో చూసినట్లయితే ఆ టోటల్లే మనం ఏ విధంగా చేసామో ప్రీవియస్ వీడియోలో నేను మీకు చూపించాను. ఒకవేళ చూడలేనట్లయితే డిస్క్రిప్షన్లో ఆ వీడియో తాలూకు లింక్ ఉంటుంది, దాన్ని చూడండి. ఇప్పుడు మనం విజార్డ్లో క్వారీ డిజైన్లోకి వెళ్ళి యాస్టీజ్గా స్టూడెంట్ ఇన్ఫోని నెక్స్ట్ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఏ టేబుల్ అయితే ఉంటుందో ఆ టేబుల్ 2 యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం అక్కడ రిలేషన్షిప్ అనేది యాడ్ అయిపోద్ది. ఇప్పుడు మనం ఒక్కొక్క ఫీల్డ్ని అక్కడ డిజైన్ వ్యూలో మనం డబుల్ క్లిక్ చేయడం వల్ల మనకి ఏ ఫీల్డ్ అయితే కావాలో ఆ ఫీల్డ్ మీద డబుల్ క్లిక్ చేయడం వల్ల అది కింద ఉన్న దాంట్లో యాడ్ అవుతుంది అన్నమాట. అలాగే మనకు కావాల్సిన ఫీల్డ్లన్నీ యాడ్ చేసుకొని ఇక్కడ సైన్స్ అనే ఫీల్డ్ 2 సార్లు యాడ్ అయిపోయింది. దాన్ని డిలీట్ చేయడానికి మనం కీబోర్డ్లో ఉన్న దాన్ని సెలెక్ట్ చేసి కీబోర్డ్లో ఉన్న డిలీట్ బటన్ నొక్కితే సెలెక్ట్ అయిపోద్ది. ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేసుకోవాలంటే క్వారీ అని నేమ్ ఇచ్చేసుకుందాం దానికి. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఇది డేటా షీట్ మోడ్లో ఉంది. దాని ఫీల్డ్ యొక్క సైజుని మనం డబుల్ క్లిక్ చేయడం వల్ల ఏ ఫీల్డ్ అయితే మనకు సైజు పెద్దది అవ్వాలో కరెక్ట్గా ఫిట్ అవ్వాలో అక్కడ మనం డబుల్ క్లిక్ చేయడం వల్ల అది అవుతుంది. ఇప్పుడు మనం మార్క్స్ని ఎంటర్ చేద్దాం. ఒక 3 మెంబర్స్
మార్క్స్ని ఎంటర్ చేద్దాం. ఈ 3 నెంబర్స్ 3 స్టూడెంట్స్ మార్క్స్ మనం ముందుగా యాడ్ చేసుకుంటే మనకి అక్కడ టోటల్ అన్న దానికి మనం కాల్కులేటింగ్ చేయాలన్నమాట. ఆ కాల్కులేటింగ్ ఎలా చేయాలో మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. ముందు ఈ డేటా ఎంటర్ చేసుకుంటే మన ఫార్ములాని ఈజీగా మనం అప్లై చేసుకోవడం వల్ల మనకి టోటల్ అలాగే గ్రేడు ఈజీగా వస్తాయి. మనం ఎంటర్ అయిపోయిన తర్వాత మనం ఒకసారి సేవ్ చేసుకొని మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఇప్పుడు డిజైన్ వ్యూలోకి వెళ్దాం. డిజైన్ వ్యూలోని టోటల్ ఉంది కదా, టోటల్ దగ్గరికి వెళ్ళి అక్కడ కర్సర్ని పెట్టి రైట్ క్లిక్ ఇస్తే అక్కడ వరుసగా వస్తాయి. అందులో మనం బిల్డర్ని క్లిక్ చేయడం వల్ల బిల్డర్ తాలూకా టేబుల్ మనకి ఇక్కడ అపియరెన్స్ అవుద్ది. అక్కడ మనం ఫార్ములాని కాల్కులేట్ని మనం అక్కడ యూజ్ చేయాలన్నమాట. అదేంటంటే టోటల్ పక్కనే సెమికోలన్స్ పెట్టి తెలుగుని మనం ఈ బ్రాకెట్స్లో పెట్టి ప్లస్ పెట్టి అలాగే ప్రతి సబ్జెక్ట్ని కూడా మనం అక్కడ రాయాలి. ప్రతిదానికి ప్లస్ ఇచ్చుకుంటూ రాసుకుంటూ వెళ్ళాలి. మనం ముందుగా 2 బ్రాకెట్స్ని సెలెక్ట్ చేసుకొని అవతల వైపు ఉన్న బ్రాకెట్స్ని ఇటువైపు ఉన్న బ్రాకెట్స్ని సెలెక్ట్ చేసుకొని మధ్యలో 2 బ్రాకెట్స్ మధ్యలో కర్సర్ పెట్టి మనకి అక్కడ ఏ వర్డ్ అయితే కావాలో ఆ వర్డ్ని టైప్ చేయడం వల్ల మనకు కావాల్సిన వర్డ్ అక్కడ డిస్ప్లే అవుతుంది. చూడండి ఇక్కడ అయ్యింది కదా. ఇప్పుడు వేసుకోవడదు. మనం అక్కడ క్వారీలోకి వెళ్దాం. క్వారీలోకి వెళ్ళి చూసారా అక్కడ టోటల్ వచ్చేసి ఆ ఫస్ట్ స్టూడెంట్కి తాలూకా టోటల్, సెకండ్ స్టూడెంట్ తాలూకా టోటల్, థర్డ్ స్టూడెంట్ తాలూకా టోటల్ వచ్చి ఇప్పుడు మళ్ళీ మనం గ్రేడ్ని ఏ విధంగా సెట్ చేయాలో అది చూద్దాం. అక్కడ కర్సర్ని పెట్టి రైట్ క్లిక్ ఇస్తే డిజైన్ వ్యూ సెట్ చేయడం వల్ల అక్కడ మనకి అపియరెన్స్ అవుతుంది. ఆ టేబుల్ అపియరెన్స్ అవుతుంది. ఆ టేబుల్ అందాక సేమ్ టోటల్ ఎలాగా అయితే చేసామో అలాగే ఇక్కడ చేయాలి. కానీ ఇక్కడ కొంచెం అక్కడ ఫీల్డ్ నేమ్ వేసేసి మనం ప్లస్ పెట్టాము. ఇక్కడ అలా కాదు. ఎప్పుడైనా మనం క్వారీలో ఏదైనా ఫార్ములా అప్లై చేయాలనుకుంటే మనం ఏ ఫీల్డ్ అయితే రాస్తామో ఆ ఫీల్డ్ పక్కనే సెమికోలం అన్నది పెట్టాలి. సెమికోలం పెట్టి ఆ తర్వాత మనం ఏ సూత్రాన్ని అయితే ఏ ఫార్ములా అయితే అప్లై చేస్తామో ఆ ఫార్ములాని రాసి ఓపెన్ బ్రాకెట్ పెట్టాలి. ఇలా ఓపెన్ బ్రాకెట్ పెట్టి ఇక్కడ ఇఫ్ ఫంక్షన్ అంటే ఇక్కడ మనకి ఇఫ్ ఫంక్షన్లో మనకి ఎక్స్ప్రెషను తర్వాత ట్రూ ఫాల్స్ అని 3 వస్తాయి. ఎక్స్ప్రెషన్ అంటే మనకి అసలు అక్కడ ఏంటి కావాలన్నది మనం ఇవ్వాలన్నమాట. అంటే మనం ఇక్కడ ఏంటంటే టోటల్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 420 కంటే ఎక్కువ ఉంటే అతను ఏ గ్రేడ్ అని చూపించాలి. అలాగే టోటల్ మార్క్స్ 360 కంటే ఎక్కువ ఆర్ ఈక్వల్గా ఉంటే అది బి గ్రేడ్ కంటే చూపించాలి. టోటల్ మార్క్స్ 270 కంటే 270 కంటే ఎక్కువ ఆర్ ఈక్వల్గా ఉండేలా ఉంటే పాసు. మనం చివర ఇఫ్ ఫంక్షన్కి మనం అక్కడ ట్రూ ఫాల్స్ అన్నది ఇచ్చేయాలి. పాసు తక్కువగా వచ్చేలా ఉంటే ఫెయిల్.
ఇఫ్ ఫంక్షన్ అర్థం అది. మీకు అండర్ అన్ ఆర్ ఫంక్షన్ తెలిసినట్లయితే ఇఫ్ ఫంక్షన్ కూడా మీకు ఐఐఎఫ్ ఫంక్షన్ కూడా మీకు సులభంగా అర్థమవుతుంది. మీరు ఎక్సెల్లో కానీ ఈ ఫంక్షన్ కానీ చేసి ఉన్నట్లయితే మీకు ఈ ఫంక్షన్ ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ మీకు తెలియలేనట్లయితే ఎక్సెల్లోకి వెళ్ళి ఫార్ములాస్లోకి వెళ్ళి ఫార్ములా ట్యాబ్లోకి వెళ్ళి మీరు అక్కడ ఈ ఫంక్షన్ గురించి మీరు సెర్చ్ చేసిలో ఉంటే ఆ ఈ ఫంక్షన్ తాలూకు అన్నీ మనకి అక్కడ ఏ విధంగా దాన్ని అప్లై చేయాలి ఏంటి అన్నది మనకి ఎగ్జాంపుల్తో సహా హెల్ప్లో ఇస్తాడు. అదొకసారి చూడండి. మీరు ఈ ఫార్ములాని మనం చాలా జాగ్రత్తగా కొటేషన్స్ మార్క్స్ అవి అప్లై చేసుకొని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయాలి. ఇప్పుడు ఒకటి చూడండి, చూసారా అక్కడ గ్రేడ్ వచ్చింది. 450 దాటిన వాళ్ళందరికీ ఏ గ్రేడు, ఉన్న వాళ్ళందరికీ బి గ్రేడ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మిగతా స్టూడెంట్స్ యొక్క మార్క్స్లు కూడా ఎంటర్ చేద్దాం. ఈ మార్క్స్లు ఏంటంటే మనకి ఫెయిల్ అంటే 270 కంటే తక్కువ ఉంటే ఫెయిల్ అని ఇచ్చాం కదా, అది వస్తుందో రాదో చూడడం గురించి మనం చూసారా. పాస్ అని వచ్చిందంటే 270 కంటే ఎక్కువ వచ్చింది. 270 కంటే తక్కువ వచ్చేలాగా స్టూడెంట్ మార్క్స్ మనం ఎంటర్ చేద్దాం. సోషల్ హిందీ చూసారా, 270 కన్నా మార్క్స్ తక్కువ వచ్చాయి కాబట్టి అక్కడ ఫెయిల్ అని చూపించింది. ఈ విధంగా మనం ఐఐఎఫ్ ఫంక్షన్ని మనం ఈ విధంగా మనం చేయాలన్నమాట. ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.